జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయం ఖాయమని, ఎందుకంటే తాను నెల రోజులుగా అక్కడే జూబ్లీహిల్స్లో మాకాం వేసి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో విజయం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు మొత్తం కూడా విఫలమయ్యాయి. అలాగే అక్కడి ఏ ఒక్క ఓటరు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరని, అలాగే ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తెర వెనుక ఎవరున్నారో తెలపాలని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. మరోవైపు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బిల్లులు పెట్టినటువంటి లబ్ధిదారులకు 40% వరకు పేమెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 20%కు కుదించడం అన్యాయమని, దీంతో నిరుపేద లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా దాన్ని 40%కే కానీ ఇంకా మరింత పెంచాలని సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. మరొక వార్త, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కు 36వ వార్డులో చేదు అనుభవం ఎదురైంది. ఆయన సైన్స్ ల్యాబ్, ఒక ప్రభుత్వ పాఠశాల సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వార్డు మహిళలంతా కూడా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవని గతంలోనే తాము అప్లై చేసినప్పటికీ అన్ని అర్హతలున్న నిరుపేదలకు తాముకు ఎందుకు రాలేదంటూ అడగ్గా ఆయన వారిని దాటివేసేటువంటి ప్రయత్నం చేసి వారిని సంధానించే ప్రయత్నం అయితే చేశారు. అనంతరము పురాణిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన తర్వాత లోపల పరిశీలించినటువంటి క్రమంలో అక్కడ ఎటువంటి పరికరాలు కూడా అందుబాటులో లేవు. కేవలము స్కూల్ ల్యాబ్కు సంబంధించి బిల్డింగ్కి సంబంధించినటువంటి రంగులు వేసినటువంటి క్రమంలో ఆ రంగుల డబ్బాలు తప్ప ఎటువంటి పరికరం కూడా అందుబాటు లేకపోవడంతో ఇటు ఉపాధ్యాయులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మెటీరియల్ వచ్చిన తర్వాతనే పిలవచ్చు కదా అంటూ వారిపైన రుసరుసలాడారు. మరి ఎందుకు హడావుడిగా ప్రారంభించాల్సి వచ్చింది అనేటువంటి చర్చ జగిత్యాల జిల్లాలో అయితే కొనసాగుతుంది. మొత్తానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు మాత్రము అడుగడుగునా గ్రామానికి వెళ్ళినా కూడా ఈ ఇండ్లకు సంబంధించి కావచ్చు, వివిధ రకాలకు సంబంధించి చేదు అనుభవం అయితే ఎదురవుతూనే ఉంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని ఆశ్రమ పాఠశాల వద్ద ఈరోజు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని రోజులుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు సమ్మెకు వెళ్లడంతో ఆశ్రమ పాఠశాలలో ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా కావడంతో పాటు డైనింగ్ హాల్తో పాటు కూర్చొని తినేటువంటి ప్రదేశంతో పాటు ఇటు తరగతి గదులు అన్ని కూడా అపరిశుభ్రంగా మారడమే కాకుండా వంటలు చేసే వాళ్ళు లేక సక్రమైనటువంటి భోజనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి బాత్రూమ్లు సైతం సరిగా క్లీన్ చేసేవారు లేక అనారోగ్యాల పాలవుతున్నామని ఎన్నిసార్లు ఎవరికి విన్నవించినా పట్టించుకోవటం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి డిటిడిఓ అక్కడికి వచ్చేసి విద్యార్థులను విషయం ఏంటని అడగగా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటి కూడా డిటిడిఓకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తంగా చూసినట్టయితే 34 రోజులుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు సమ్మెకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జిల్లా అధికారి అయినటువంటి డిటిడిఓ ఇప్పటి వరకు కూడా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేయకపోవడం వెనుక ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ విద్యార్థులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కనీసం ఫుడ్ సక్రమంగా లేక ఉపవాసాలు ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపించిందని, ఆశ్రమ పాఠశాలలో కుక్క చనిపోతే ఆ పాఠశాల ప్రాంగణంలో ఎవరు దాన్ని తీసివేసే పరిస్థితి లేక 3-4 రోజులు అట్లే ఉండిందని చెప్పేసి కూడా విద్యార్థులు విలపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఆశ్రమ పాఠశాలలు అయితే గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదని ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వము ఈ ఆశ్రమ పాఠశాలలను తర్వాత దాంట్లో పనిచేసే వాళ్ళను, విద్యార్థులను, అధ్యాపకులందరినీ కూడా గాలికి వదిలేసినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికైనా అక్కడ వనరులు, వసతులు సక్రమంగా ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. మొన్నటి నుంచి కూడా
అమ్రాబాద్ మండలం మననూరులో ఉండేటువంటి ఐటీడీఏ కార్యాలయం వద్ద వాళ్ళు నిరవధిక 72 గంటల సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సమ్మె దీక్షలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి దినసరి కార్మికులు వచ్చేసి సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడనే వంట వార్పుతో పాటు రాత్రిపూట సైతం అక్కడనే భోజనాలు చేయడంతో పాటు బతుకమ్మ ఆడి వంట వార్పు చేసి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కు పాదయాత్రగా తరలి వెళ్లి మా బాధను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని దినసరి కార్మికులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో తాగునీటి కోసం స్థానికులు రోడ్డెక్కారు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ ఆధారపైన ఒక్కసారిగా ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం దిగారు. తలాపనే కృష్ణం ఉన్నప్పుడు కూడా, తలాపనే నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నప్పుడు కూడా 10 రోజులుగా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి కాలనీలో ఎక్కడ కూడా తాగునీరు అందించట్లేదు. ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తమంతా కూడా తాగునీటికి తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నామంటూ కూడా స్థానికులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి ఎన్ఎస్పీ క్వార్టర్స్ను, ఎన్ఎస్పీ సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. అధికారులను కూడా అడ్డుకున్నారు. ఎందుకు నాగార్జున సాగర్లో నీటిని సరఫరా చేయట్లేదు, గేట్లు ఎత్తారు, దాదాపు క్యూసెక్లు అన్నీ కూడా కిందికి వెళ్తా ఉన్నాయి. టీఎంసీ గారు నీటిని వృధా చేస్తూ ఉన్నారు. కానీ శివార్ కాలనీలోకి నాగార్జున సాగర్ పట్టణంలో తాగునీరు ఎందుకు అందించట్లేదంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కన్నీటి వరకు ఉంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటకు మద్దతు ధర దక్కపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో, సన్న ఓట్లు పండించినటువంటి రైతులందరూ కూడా ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయించి పెద్ద ఎత్తున కూడా నష్టపోతూ ఉన్నారు. కింటాకి 1900, 2000 మాత్రమే అందిస్తూ ఉన్నారు. మిల్లర్లంతా కూడా సిండికేట్ తమను ఇబ్బంది పెడుతున్నారు. సిండికేట్ తమకు తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, నల్గొండ పట్టణాల్లో ఎక్కడెక్కడ కూడా రైతులు మిల్లుల ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు, మనవేదన చెందుతూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో 2800 రావాల్సినటువంటి కింటా ధాన్యానికి మిల్లర్లు కేవలం 1900, 2000 మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే బెదిరిస్తూ ఉన్నారు. మంత్రులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. కింటాకు 1800 రూపాయలు ఇస్తే పెట్టుబడులు కూడా వెళ్ళట్లేదు, తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదన వెలిబుస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో త్రిపుల్ బాధితులు రోజుకో తిరుగుతులో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలి, తమ భూమిని కాపాడాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు చౌటుప్పల్లో, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు అక్కడ అఖిలపక్ష పార్టీలతో కలిసి ధర్నాలు చేశారు. దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. త్రిపుల్ పేరుతో తమ భూములను కూడా బలవంతంగా లాక్కుంటున్నారు. బహిరంగ మార్కెట్లో 2 కోట్లు ఉన్నటువంటి ఎకరం పొలాలను 20-30 లక్షలు ఇచ్చి బలవంతంగా లాక్కుంటున్నారు, తమ పట్టగొడుతూ ఉన్నారు. తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నట్టు కూడా త్రిపుల్ బాధితులు ఈ సందర్భంగా ఆవేదన వెలిగిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘంగా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు 19,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామంటూ, కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్, అలాగే గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఐఎన్టీసీ సంఘాలు కూడా కావాలని ఒక కుట్రపూరితంగానే కారుణ్య నియామకాలను ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా 19,000 మందికి నాడు వారసత్వ ఉద్యోగాలు ఇస్తే ఇప్పటి వరకు 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఎవరికి కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా వారసత్వ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఘనత ఉంది కాబట్టే వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే ఒక కుట్రలో భాగంగానే మెడికల్ ఇన్వాలిడేషన్ ఆలస్యం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా గతంలో 6 నెలల వ్యవధిలో 10 మెడికల్ బోర్డులు కండక్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెలకు 1 బోర్డు కూడా కండక్ట్ చేయకపోవడం విడ్డూరం అంటూ కూడా ఆయన ఆగ్రహించారు. అంతేకాకుండా గత 6 నెలల నుండి కూడా మెడికల్ బోర్డులు అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఆపివేయడం జరిగింది. తద్వారా ఎవరైతే మెడికల్ ఇన్వాలిడేషన్కు అప్లై చేసుకున్నటువంటి కార్మికులు వారు జీతాన్ని లాస్ అవుతున్నారు. అంతేకాకుండా కార్మికుని వారసులు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. వెంటనే ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి కూడా వారసత్వ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చీకురాయి రోడ్ సమీపంలో ఉన్నటువంటి రమేష్ అనే ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై కూడా మరణించడం జరిగింది. అయితే ఇంటికి సంబంధించినటువంటి పలు నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో నిచ్చెనను వేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి హై వోల్టేజ్ 33 kV వైర్లకు ప్రమాదవశాత్తు తాకడం కారణంగా రమేష్ చనిపోయినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే ముఖ్యంగా విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయారంటూ కూడా మృతుని కుటుంబ సభ్యులు అలాగే బంధువులు అయితే కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఇలాంటి ప్రమాదకరమైన వైర్లు ఉన్నటువంటి సమీపంలో ఇల్లు ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏవి కూడా తీసుకోకపోవడం కారణంగానే తమ బంధువు చనిపోయినాడు కాబట్టి వెంటనే తగు అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకు ప్రతి ఏడాది ఇచ్చేటువంటి PLR బోనస్ పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు దీపావళి బోనస్ ఇవ్వడంలో కూడా సింగరేణి సంస్థ జాప్యం చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. ఈ సందర్భంగా TBGKS కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూడా సింగరేణి సంస్థ వరుస లాభాలతో దూసుకుపోతుంది, కానీ ఆ వరుస లాభాలకు కారణమైనటువంటి సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని మాత్రం సింగరేణి సంస్థ అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ప్రతి ఏడాది దీపావళి పండుగకు ముందుగానే దీపావళి బోనస్ తమ సింగరేణి కార్మికుల ఖాతాలో వేసేటువంటి సంస్థ ప్రస్తుతం మాత్రం నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. దీపావళి మరొక 3 రోజులలో దీపావళి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి సర్క్యులర్ జారీ చేయకపోవడం పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా వెంటనే PLR పైన 1,03,000 రూపాయలు వచ్చేటువంటి PLR బోనస్ను వెంటనే సింగరేణి కార్మికుల ఖాతాలో వేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీక్ష సమావేశంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి నేరాలపైన కూడా సిపి అంబర్ కిషోర్ జా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 2 జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ACPలు ఇతర పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, UIPT కేసులపైన కూడా త్వరితగతిన వెంటనే స్పందించాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. మహిళల భద్రత పట్ల అలాగే ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రత పట్ల కూడా నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద, పాఠశాలలు, కళాశాలల వద్ద, కోచింగ్ సెంటర్ల వద్ద కూడా కట్టుదిట్టమైన C టీమ్స్ పర్యవేక్షణతో పాటు కూడా మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు కూడా తనిఖీ చేస్తూ ఉండాలి అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి బాధితులకు తక్షణమే సహాయం అందే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి కూడా స్పందించాలంటూ కూడా ప్రజల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. పోలీసు నిత్యం 24 గంటలు కూడా ప్రజాసేవలో అందుబాటులో ఉంటూ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పాటు రక్షణతో కూడినటువంటి సమాజం నిర్మాణంలో కూడా ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది తన వంతు పాత్ర వ్యవహరించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే మంచిర్యాల లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో గందరగోళం చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాలలో గల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని బాహాబాహి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేటలో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. బక్కాయ అనే కౌలు రైతుకు చెందిన 4 ఎకరాల పత్తి పంటను అడవి పందులు ధ్వంసం చేయడంతో దాదాపు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ బక్కాయ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ శాఖ రేంజ్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద పులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. దయగా మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డప్పు చాటింపు వేయించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఒంటరిగా వెళ్ళకూడదని, గుంపులుగా వెళ్లాలంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతంలో ఇప్పటికే సీసీ కెమెరాలు అమర్చినట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మిట్టే జలపాతం వద్ద ట్రెక్కింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు జిల్లా ASP చిత్తరంజన్. లింగాపూర్ మండలంలోని 75 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతాన్ని తాడు సాయంతో కిందికి దిగి ప్రమాదకరమైన కొండలు గుట్టలు దాటుతూ ట్రెక్కింగ్ చేశారు జిల్లా ASP చిత్తరంజన్.
సాహసోపేతానికి పోలీస్ శాఖతో పాటు పలువురు ప్రజలు అభినందించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తొగుటలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం ఫలితంగా మొక్కజొన్న పండించిన రైతులంతా కూడా దళారులకు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా ఒక్కో క్వింటాల్పై సుమారు 7 నుంచి 800 రూపాయలు నష్టపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొగుట ప్రాంతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో మాజీ సీఎం కేసీఆర్ నిర్మించడం జరిగిందని, దానికి అనుసంధానంగా పిల్ల కాల్వలు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసిన సిద్ధంగా ఉంచిన నేపథ్యంలో ఎన్నికలు జరిగాయని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పిల్ల కాలువల నిర్మాణానికి ₹1 కూడా మంజూరు చేయకపోవడం దారుణమని చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించి రైతులను ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పిల్ల కాలువల్ని కూడా నిర్మించలేని దుస్థితిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక గజ్వేల్ మండలం సంగుపల్లి గ్రామంలో రాజేష్ అనే 16 సంవత్సరాల విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో ఉన్నటువంటి రాజేష్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రాజేష్కు 4 అక్కలు కాగా గతంలో 2 అక్కలు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడి బంధువులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. నిన్న అక్క ఇంట్లో ఫంక్షన్ జరిగిందని అక్కడికి వెళ్ళి ఒంటరిగానే తిరిగి వచ్చినటువంటి రాజేష్ ఇంట్లో ఒక్కడే ఉండి మానసికంగా తీవ్రమైనటువంటి బాధని అనుభవించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఈరోజు సిపిఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు సిబ్బందికి ముఖ్యంగా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా అకస్మాత్తుగా ఎవరికైనా గుండెపోటు సంభవించినప్పుడు వాళ్ళని తాత్కాలికంగా ఎట్లా రక్షించాలి అనే ఉద్దేశాల మీద ఈ సిపిఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఆర్ చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని రక్షించవచ్చునని, ప్రాణాన్ని కాపాడవచ్చునని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సిపిఆర్ ఏ విధంగా చేయాలో ఒక బొమ్మను వాళ్ళు చేసి చూపిస్తూ గుండెపోటు వచ్చిన వారిని రక్షించడం కోసం అవసరమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకోవాలి ఈ సందర్భంగా సిబ్బందికి అధికారులకు వివరించడం జరిగింది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు జమైతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో తాము ఈ డ్రగ్స్ అంటే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్టుగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇటీవల యువతంతా కూడా మత్తు పదార్థాలకు డ్రగ్స్కు అలవాటు పడి నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో వాళ్ళలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం కోసం జమైతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహిస్తామని, పూర్తిగా ప్రచార కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లోని చైతన్యపురి కాలనీలో ఈరోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కనెక్ట్ టు పీపుల్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వాహనాలన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. ఏవైతే అనుమతి లేకుండా, లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి వాహనాలని ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేకుండా, లైసెన్సులు లేకుండా వాహనాలను నడపడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పి ఆయన చెప్పారు. ఎవరు కూడా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని చెప్పి ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అనుమానితులు ఎక్కడ కనపడ్డా కూడా పోలీసులకు వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. నేరాలను అదుపు చేయడంలో ప్రజలంతా కూడా పోలీస్ శాఖకు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి డిఎస్పీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఇక సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోలు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు మునిపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో 260 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. అది మహారాష్ట్ర ప్రాంతం నుంచి కార్లలో కొంతమంది వ్యక్తులు ఇక్కడికి హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో ఇవి బయటపడడంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటీవల అటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి, గోవా ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున
హైదరాబాద్ ప్రాంతానికి గంజాయిని మత్తు పదార్థాలను తరలించే ముఠాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే అటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి ఈ ఎండు గంజాయిని పోలీసులు ఈరోజు కంకోల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పటిష్టమైనటువంటి నిఘా పెట్టడం ద్వారా ఇవి సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు గంజాయి లాంటివి పెద్ద ఎత్తున హైదరాబాద్కు సరఫరా చేస్తున్నటువంటి ముఠాలను ఇప్పటికీ చాలా మందిని పట్టుకున్నామని, భవిష్యత్తులో ఇంకా చాలా మందిపై దృష్టి పెట్టి వాళ్ళను కూడా పట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మునిపల్లి పోలీసులు వెల్లడించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో సోలార్ దీపాలకు అమర్చిన బ్యాటరీలను ఎత్తుకెళ్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుల నుంచి 2,15,000 విలువ చేసే 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఇవాళ హన్మకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దశదిర్మ కర్మకు ఆయన హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు హాజరైనప్పటికీ మంత్రి కొండా సురేఖ గైర్హాజరైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న ఆమె శాఖకు సంబంధించిన ఓఎస్డీని తొలగించడం, మేడారం పనులకు సంబంధించి ఆమె గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి పట్టణంలో ఓ మహిళ తన సేవా గుణాన్ని చాటుకుంది. తన తల్లిదండ్రుల పేరుతో జిల్లా గ్రంథాలయానికి 40,000 రూపాయల విలువ చేసే పుస్తకాలను తన భర్తతో కలిసి పూజిత అనే మహిళ అందజేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తన తల్లిదండ్రుల పేరుతో 40,000 రూపాయల విలువ చేసే పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి అందించాలని, విజ్ఞానాన్ని అందించాలనే ఒక దృక్పథంతో తాను ఈ సేవ చేసినట్లు ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా ఆ మహిళ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సమాచారం లేకుండానే అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడంపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్కి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు లేఖ రాశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీలో మెంబర్గా ఉన్నప్పటికీ మీటింగ్కి సమాచారం ఇవ్వకుండా 13 రకాల అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడమేంటని లేఖలో ప్రశ్నించారు. వెంటనే మంజూరైన అభివృద్ధి పనులను నిలిపివేయాలని, మరోసారి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కేంద్రంలోని వైద్యులు సూచించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అలాగే రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో సిపిఆర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపిఆర్ ద్వారా గణనీయంగా కార్డియాక్ అరెస్ట్తో వచ్చే మరణాలను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్పై అవగాహన పెంచుకోవాలని, ఎవరైనా కార్డియాక్ అరెస్ట్తో శ్వాస ఆడకుండా ఇబ్బంది పడుతుంటే వారికి సిపిఆర్ చేసి వారి ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో పాటు డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ అలాగే పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఉట్నూరులోని ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని ఐటీడీఏ పీఓ తొలగించడం పట్ల తాత్కాలిక సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ప్రధాన గేట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ యూనియన్ ఆధారంలో 72 గంటల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాము ఐటీడీఏ ఎదుట 72 గంటల పాటు నిరవధిక సమ్మె నిర్వహించామని, తమ సమస్యలను పరిష్కరించాలని అలాగే తమ వేతనాలను పెంచాలని, తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తాము ఆందోళన చేపడితే ఐటీడీఏ పీఓ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని 220 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఐటీడీపీఓ తన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాసర నుంచి బైన్సా వరకు చేపట్టిన రైతుల పాదయాత్ర ఈరోజు బాసరకు చేరుకుంది. నిన్న ఉదయం బాసర అమ్మవారి సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర చేపట్టిన రైతులు 22 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి బైన్సా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే సోయా పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో తమ ఆందోళన దశల వారీగా కొనసాగిస్తామని సందర్భంగా రైతులు హెచ్చరించారు.